రాష్ట్రంలో ఎన్నికల సంఘం ద్వంద్వ వైఖరి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అనుమతి నిరాకరణ. ప్రచార ఎజెండాతో ఫుట్బాల్ ఆడిన సీఎం, వేములవాడలో మంత్రి పొన్నం ప్రభాకర్ బైక్ ర్యాలీ, ఈసీ ప్రేక్షక పాత్రపై నిపుణులు నెటిజన్ల ఫైర్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఈ వార్తను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల ప్రాణాలు పోయినా పట్టించుకునేందుకు టైం ఉండదు. పంట వేసిన కొన్న ధాన్యం ఏదైతే కోసిన ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యము కొనుగోలు చేయడానికి, ఐకేపీ సెంటర్లు స్టార్ట్ చేయడానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేయడానికి టైం ఉండదు. అది అప్పుల బాధతోని పంటలు ఎండిపోయినాయి, నీళ్లు లేక, కరెంటు కోతలు ఉన్నాయి, ఉన్న నీళ్లు పెట్టుకుందామన్నా కరెంటు లేదు అని చెప్పేసి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి టైం ఉండదు. పంట నష్ట పరిహారం అందియడానికి, ఏదైతే పంట నష్ట పరిహారం ఉంటుందో ఆ నష్ట పరిహారం అందియడానికి కూడా నష్టపరిహారం అందియడానికి టైం ఉండదు. ఎలక్షన్ కోడ్ అడ్డమత్తది. పంట నష్ట పరిహారం అందియడానికి ఎలక్షన్ కోడ్ అడ్డమత్తది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది, పంట నష్ట పరిహారం ఇచ్చుకోవచ్చు, దానికి ఎలక్షన్ కోడ్ అడ్డు కాదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా పంట నష్ట పరిహారం ఇచ్చిన పాపాలు ఓలే. ఇవన్నీ అంశాలు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే దీనికి దానికి లింకప్ ఉన్నది కాబట్టి. ఇలా గ్రౌండ్లోకి పోయి అది ఏమంటారు ఆట విడుపు ప్రచారంలా బాగా తిరిగి తిరిగి అలసిపోయి ఇట్లా ఆట ఆడడానికైతే టైం ఉంటుంది రేవంత్ రెడ్డికి. కానీ పంట పొలాల పరామర్శకు టైం ఉండదు ఈ మంత్రులకు, ఈ రేవంత్ రెడ్డికి. రైతులను పరామర్శించేందుకు టైం ఉండదు ఈ రేవంత్ రెడ్డికి, ఈ మంత్రులకు. చూస్తలేమా ఈడ ఎలక్షన్ కమిషన్ కేసీఆర్ మాట్లాడిన మాటలేమో ఎలక్షన్ కమిషన్, కేసీఆర్ మాట్లాడిన మాటలు ఎలక్షన్ కమిషన్కు పడతాయి. అవి మొత్తం మీద అవి మాట లెక్క అనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్కు. కానీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా అది ఎలక్షన్ కమిషన్ చెవుల దాకా పోదు, అవి మాట లెక్క అనిపోయి మనం అబ్జర్వ్ చేయొచ్చు. నేతన్నల విషయంలో మాట్లాడిన మాటలను తీసుకొని నేతన్నల విషయంలో నిజంగా అసభ్య పదజాలం వాడిండు కేకే మహేందరు. ఆ పదాలను తీసుకొని కేసీఆర్ అగ్గైమండిండు. ఎందుకు మీరు నేతన్నల పట్ల ఇంత వివక్ష చూపెడుతున్నారు అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడిండ్రు. దాని మీద ఎలక్షన్ కమిషనర్లకు వీళ్ళు ఫిర్యాదు ఇచ్చిండ్రు. ఆ ఫిర్యాదుతోని 48 గంటల పాటు కేసీఆర్ గొంతు మీద ఆంక్షలనే కత్తి విధించింది ఈ ఎలక్షన్ కమిషన్. అదే సమయంలో తెల్లారో మర్నాడో రేవంత్ రెడ్డి మాట్లాడితే చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము, లేకపోతే చెడ్డీ లాగుతాము, బనీను ఊడవిక్తాము, తొక్కుతాము, పేగులు మెడలేసుకొని తిరుగుతాము, ఈ అంశాలేమో ఎలక్షన్ కమిషన్కు పట్టలే. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఉన్నది, ఎందుకు ఈ విధానాన్ని ద్వంద్వ వైఖరి ఎందుకు అవలంబిస్తా ఉన్నది, ఎందుకు ఆచరిస్తా ఉన్నది, రాష్ట్రంలో ఎన్నికల సంఘం ద్వంద్వ వైఖరిని అని చెప్పేసి ఇక్కడ మనకు మండిపడతా ఉన్నారు నెటిజన్లు. ప్రేక్షక పాత్రపై నిపుణులు అని చెప్పేసి ఈసీ ప్రేక్షక పాత్రపై నిపుణులు నెటిజన్లు చాలా ఫైర్ అవుతా ఉన్నారు. ఇక్కడ ఈ అంశం ఏంటంటే ఈయన ఇక్కడ ఇండియా అని టీషర్ట్ వేసుకొని అక్కడ వాళ్ళతోనే ఆడచ్చు. కానీ కేసీఆర్ ఎవరు, ఒక మాజీ ఎమ్మెల్యే, అట్లనే ఇప్పుడు జిల్లా ఆ పార్టీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఆయన తండ్రి చనిపోతే అంత్యక్రియలకు పాల్గొనడానికి కూడా కలెక్టర్ నిరాకరించిండు. అది ఎందుకు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లయితది, మీరు అట్లా పోయినా ప్రచారం చేసుకున్నట్లయితది, పరామర్శ చేసినా కూడా ప్రచారం చేసినట్లయితది అని చెప్పేసి ఎన్నికల కోడ్ అని సాకు చెప్పి పోనీయలేదు. దేనికి పోనీయలేదు, అంత్యక్రియలో పాల్గొనడానికి కూడా కలెక్టర్ నిరాకరించిండు. ఇక కేసీఆర్ దేవరకొండ పర్యటన రద్దు చేసుకున్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామవత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రామవత్ కనీలాల్ నాయక్ మరణం పట్ల వారికి నివాళులర్పించి అంత్యక్రియలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేవరకొండకు రావడాన్ని ఎన్నికల కోడ్ పేరిట జిల్లా కలెక్టర్ అనుమతించకపోవడంపై ఇక పర్యటన రద్దు చేసుకున్నారు. కేటీఆర్ పోయి పరామర్శించిండ్రు. నిజం ఘోరమైన పరిస్థితులు. ఈయనకేమో ఆట ఆడేందుకు పర్మిషన్ ఇస్తుంది ఎన్నికల కమిషన్, దీన్ని ప్రేక్షక పాత్రతో చూస్తుంది. కనీసం ఒక మాజీ ఎమ్మెల్యే అట్లనే ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళ తండ్రి చనిపోతే పరామర్శించడానికి దేవరకొండ పర్యటన కేసీఆర్ వేసుకుంటే దాన్ని రద్దు చేసుకునేటట్లు
ఈ కలెక్టర్ నిరాకరిస్తాడు. ఎందుకు ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లయితది అని చెప్పేసి. కానీ వీళ్ళకు మాత్రం టీషర్ట్లు వేసుకొని బహిరంగంగానే దీనికి ఓటేయండి చెప్పేందుకు మాత్రం వీళ్ళకు పర్మిషన్ ఉంటది. ఏం విధానాన్ని అనుసరిస్తా ఉన్నారు, ఏం వైఖరి, ఏం పోకడబోతా ఉన్నారు అర్థం చేసుకోవాలి. ప్రజలే ఆలోచన చేయాలి ఈ అంశం మీద. ఇక్కడ ఆట ఆడుకోవడానికైతేనేమో పర్మిషన్ ఇస్తారు, అక్కడ ఆపత్తి ముచ్చట పరామర్శించేందుకు పర్మిషన్ ఇయ్యరు. వీళ్ళకేమో ఆట ఆడేందుకు ఎన్నికల కోడ్ అడ్డం రాదు, కానీ రైతుల పంట పొలాలు పరామర్శించేందుకు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది వీళ్ళకు. మీ లెక్క మీరు చేసిన దుర్మార్గమైన పనులు ప్రతిపక్షం నాయకులు చేసిండ్రా? మీరు కదా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు ఇచ్చిండ్రు, రైతులకు రైతు బంధు పైసలు వేస్తాము అని చెప్పంగానే అది ప్రలోభ పెట్టినట్టయితే అది నిరంతర ప్రక్రియ అని తెలిసినాక కూడా ట్రెజరీలో ఉన్న నిధులను ఆపిచ్చిర్రు మీ దుర్మార్గులు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసి. అట్లేమన్నా ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదు చేసిండ్రా? చేయలేదు కదా. అడ్డుకున్నారా? ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసిండ్రా? చేస్తామని చెప్పిండ్రా? ఎన్నికలలో స్టంట్లే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారా? రైతులకు న్యాయం జరగాలి, రైతులకు మంచి జరగాలని పోరాటం చేసిన ప్రతిపక్ష నాయకులు తప్ప మిమ్మల్ని ఎవరు అడ్డుకోవాలి. మీకు మాత్రం టైం ఉండదు, దీనికి మాత్రం టైం ఉంటుంది అని చెప్పేసి దుమ్మెత్తి పోస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలు.